హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మొదటగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పోకో వాళ్ళు ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేసిన పోకో M4 Pro 5G మొబైల్ని అయితే ఈరోజు మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 810 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 6nm టెక్నాలజీతో ఈ ప్రాసెసర్ బిల్డ్ అయింది. ఇప్పుడు వస్తున్న అన్ని కంపెనీల్లోనూ మిడ్ రేంజ్లో 5G మొబైల్స్లో అయితే ఈ ప్రాసెసర్ని అయితే మనం చూస్తున్నాం. అండ్ ఒకేసారి డ్యూయల్ 5Gతో అయితే ఈ మొబైల్ వస్తుంది. అంటే ఒకేసారి రెండు 5G సిమ్స్ని అయితే ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో 5G నెట్వర్క్ వస్తే మనకి ఈ మొబైల్ 7 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా, ఈ 5G బ్యాండ్స్ అయితే ఇవి సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి జనరల్ యూస్కి చాలా బాగుంటుంది. అలాగే గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI 40 FPS మీకు రన్ చేస్తుంది. అలాగే మనకి స్మూత్ అండ్ అల్ట్రా వరకు మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో మీకు టర్బో గేమింగ్ మోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడికి వెళ్తే ఇందులో కిడ్స్ వాయిస్, ఉమెన్స్ వాయిస్, మెన్స్ వాయిస్, రోబోట్ వాయిస్, ఇలా మీ టీమ్మేట్స్తో మీరు ఈ వాయిస్ అనేది చేంజ్ చేసి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. గేమ్ అనేది ఇంతవరకు అయితే ఆడగలను అని టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ టైమర్ వల్ల మనకి కొంతమంది గేమ్లో పడిపోయి వాళ్ళ పనులు కూడా మర్చిపోతారు. వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే హెవీ గేమర్స్కి కొంచెం వాళ్ళని డైవర్ట్ చేయడానికైతే ఉపయోగపడుతుంది ఈ మోడ్ అనేది. పాపప్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఫేస్బుక్ నుంచి, వాట్సాప్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే గేమ్ ఆడేటప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి పాపప్ అయితే అవుతుంది. అక్కడి నుంచి మనం రిప్లై కూడా ఇవ్వచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకి ఈ గేమింగ్ టర్బో మోడ్లో అయితే ఇచ్చారు. అండ్ మనం గేమ్ ఆడేటప్పుడు టాప్లో వచ్చేసి ఎంత FPSలో ఈ గేమ్ అనేది రన్ అవుతుంది అనేది మనకి పైన టాప్లో అయితే ఈ మొబైల్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ పవర్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్. మనకి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎంత హెవీ యూజర్ అయినా. అండ్ మీకు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది, 33 watts ఫాస్ట్ ఛార్జర్. ఇది మీకు 23 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే దగ్గర 1 hourలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మీకు 6.6 inches ఫుల్ HD ప్లస్ IPS LCD స్క్రీన్. ఇది మీకు 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రన్ అవుతుంది. అలాగే మనకి టచ్ శాంపుల్ కూడా 240 Hz టచ్ శాంపుల్ రేట్. ఇది మీకు గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 240 Hz చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. మనకి టచ్ కూడా మీరు ఈ మొబైల్లో యూజ్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ టచ్ శాంపుల్ రేట్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసి తీసుకొని వచ్చారు ఈ మొబైల్. అండ్ ఈ మొబైల్ ప్రైసెస్ చూసినట్లయితే అండ్ ర్యామ్స్ కానీ చూసినట్లయితే 4GB 64GB బేస్ వేరియంట్ 14,999, అలాగే 6GB 128GB 16,999, అలాగే 8GB 128GB 18,999. ఈ ప్రైసెస్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే 3 కలర్ వేరియంట్స్, బ్లాక్, బ్లూ, ఎల్లో, ఈ 3 కలర్ వేరియంట్స్తో లాంచ్ చేశారు. అండ్ మనకి ప్రెజెంట్ కార్డ్ ఆఫర్ కూడా నడుస్తుంది. ఈ ప్రైస్కి మీకు 1000 రూపీస్ అయితే HDFC బ్యాంక్ మీద కార్డ్ ఆఫర్ అయితే ఉంది. 1000 రూపీస్ అయితే లెస్ అవుతుంది. ఈ ప్రైస్లో అయితే చాలా బెస్ట్. మీకు బేస్ వేరియంట్ 4GB 64GB 13,999 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. చాలా బెస్ట్ 5G మొబైల్. అండ్ ఫీచర్స్ కూడా చాలా అప్డేట్ చేసి ఈ మొబైల్ తీసుకొని వచ్చారు వీళ్ళు. చాలా బాగుంది. మొబైల్ లుకింగ్ కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఫుల్ HD క్వాలిటీతో అయితే మీరు చూడొచ్చు. అలాగే కెమెరా సెటప్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ డబల్ కెమెరా సెటప్. మనకి 50 MP మెయిన్ కెమెరా, అలాగే 1.8 అపర్చర్తో వస్తుంది. అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా 2.2 అపర్చర్స్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అండ్ UI గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 మీద అయితే రన్ అవుతుంది. అండ్ MIUI వచ్చేసి 12.5 మీద రన్ అవుతుంది. 13 కూడా మనకి ఫ్యూచర్లో అప్డేట్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేసేద్దాం మొబైల్ని. అండ్ అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి. గో టు అన్బాక్సింగ్. పోకో M4 Pro 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే రాసింది. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే హైలైటింగ్ ఫీచర్స్ అన్ని బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. సీల్ని అయితే బ్రేక్ చేసి బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను.
బాక్స్ అయితే ఓపెన్ చేసిన వెంటనే మనకి పోకో అనే లోగోతో ఒక మినీ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ లోపల మనకి ఎదురుగా సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అలాగే బాక్స్ లోపల వచ్చేసి యూజర్ మాన్యువల్ అలాగే క్లియర్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్తో పాటు బాక్స్లో క్లియర్ కేస్ ఇప్పుడు వస్తున్న 12,000 పైన మొబైల్ అన్నిట్లో కూడా మనకి క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు అన్ని కంపెనీ వాళ్ళు. అండ్ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని ఒక్కసారి మనం పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేమి ఇచ్చారో చూసేద్దాం. ఛార్జర్ అయితే కనిపిస్తుంది. అడాప్టర్ మనకి ఫాస్ట్ ఛార్జర్ 33 volts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. అలాగే USB కేబుల్ టైప్ సితో మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్న టైప్ సి కేబుల్. అండ్ ఒక్కసారి మొబైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ చూద్దాం. మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో కలర్. నేనైతే అన్బాక్సింగ్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తానికి డిజైన్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది. మనకి కెమెరా అయితే బంప్ అయితే ఇచ్చారు. పక్కన పోకో అని వాళ్ళ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. అలాగే బాటంలో కూడా 5G అని రాసింది గాయ్స్. అబ్జర్వ్ చేశారంటే బాటంలో 5G అని రాశారు బాటంలో. అండ్ రైట్ సైడ్ వచ్చేసి పవర్ ఆన్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్. అలాగే పవర్ ఆన్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ కవర్ చేస్తుంది. అండ్ ప్రీ అప్రూవ్డ్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి స్క్రీన్ గార్డ్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే అనేది ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. సిమ్ ట్రే మనకి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ట్రిపుల్ స్లాట్ అయితే కాదు, హైబ్రిడ్ సిమ్ స్లాట్. అలాగే బాటంలో వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్, మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్. అండ్ టాప్లో వచ్చేసి ఇంకో డ్యూయల్ స్పీకర్ కాబట్టి ఇంకో స్పీకర్ టాప్లో ఇచ్చారు. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, ఐఆర్ బ్లాస్టర్. ఒకసారి స్క్రీన్ పౌచ్ అయితే వేస్తున్నాను. పౌచ్ వేసినా కానీ మనకి మొబైల్ లుకింగ్ అనేది పాడవలేదు. చాలా బాగుంది. క్లియర్ కేస్ కాబట్టి అవుట్ లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. మొబైల్ని ఇంకా ఆన్ అయితే చేసేసి హోమ్ స్క్రీన్కి అయితే తీసుకొని వస్తాను. హోమ్ స్క్రీన్లో కలుద్దాం. పోకో M4 Pro 5G మొబైల్ మనకి హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. టచ్ కూడా చాలా ఫాస్ట్, 90Hz రిఫ్రెష్ రేట్, చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. అబౌట్లో చూసినట్లయితే మనకి 64GBకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 18.4GB అయితే తీసుకుంది మనకి. అలాగే MIUI వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్, రెడ్మీ సాఫ్ట్వేర్ 12.5 మీద అయితే రన్ అవుతుంది. అలాగే బేస్డ్ ఆన్ Android 11 మనకి వాళ్ళ ఓన్ యాప్స్ అయితే ఇచ్చారు. దాన్ని అన్ఇన్స్టాల్ చేద్దామని చెప్పి చూస్తే అన్ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు గాయస్. అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే లేదు. చూస్తున్నారు కదా, అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే లేదు. మనం అన్ఇన్స్టాల్ చేయడానికైతే కుదరదు. మెమరీ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. డిలీట్ చేద్దామంటే కుదరదు గాయస్. ఇది గాయస్ పోకో M4 Pro 5G మొబైల్. మీకు ఎలా అనిపిస్తున్నది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఈ మొబైల్ అయితే మనకి అవుట్లుక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు మనకి మొబైల్ హ్యాండిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తే కలర్ అయితే చూస్తే కొనేయాలన్నట్టు ఉంది. మీకు ఎలా అనిపిస్తుందండి కింద కామెంట్ అయితే చేయండి. మనకి వెయిట్ కూడా అంత అనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. And thank you.